తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చిన్న చిన్న కారణాలకి కొందరు తొందరపాటు నిర్ణయాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితుల్లో బంగారు జీవితాన్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. కళ్లు తెరిచి చూసేలోపే అంత చీకటైపోతుంది. ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్క నిమిషం ఆలోచిస్తే అసలు ఇలా జరగదు. కానీ కోపం, బాధ ఇలా ఏదో ఒక కారణంతో కొంచెం కూడా ఆలోచించరు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అయితే అడిగిన వస్తువు భర్త కొనివ్వలేదని, చీర కొనివ్వలేదని, సీరియస్ అయ్యారని, లేకపోతే తిట్టారని ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుంది. తాజాగా ఇక్కడ కూడా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. భర్త బయటకు తీసుకెళ్లలేదని తనువు చాలించింది ఓ ఇల్లాలు. అనకాపల్లి పట్టణంలో అబ్దుల్ గని, మంగరపు జ్యోతి ఉంటున్నారు. వీరిద్దరూ ప్రేమించుకుని 2023లో వివాహం చేసుకున్నారు. అయితే ప్రస్తుతం ఈ దంపతులకు 7 నెలల కొడుకు కూడా ఉన్నాడు. అయితే భార్య కుమారుణ్ణి చూడటానికి భర్త అనకాపల్లి వెళ్లాడు. ఈ సమయంలో భార్య తనని బయటకు తీసుకెళ్లమని అడిగింది. ఇంతలో జోక్యం చేసుకుంది. ఈ సమయంలో ఎందుకమ్మా అని మందలించింది. దీంతో మంగరపు జ్యోతి తీవ్ర మనోవేదనకు గురైంది. అంతే ఆవశ్యంగా మేడ మీదకెళ్లి ఆత్మహత్య చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన విశాఖ కేజీహెచ్ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జ్యోతి ప్రాణాలు వదిలింది. మంగరపు జ్యోతి, వైపాప్ అబ్దుల్ గని, వీళ్ళు సుబ్బరాజు గారి వీధి గవర్పాలెంలో ఉంటారు. మంగరపు జ్యోతి మన మధ్యాహ్నం అంటే 18 మధ్యాహ్నం 1:45 ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ అబ్దుల్ గనీని బయటికి తీసుకెళ్ళమని చెప్పగా అతను బిజీగా ఉండబట్టి నేను బయటికి తీసుకెళ్ళాలని చెప్పినప్పుడు అక్కడ వాళ్ళ మదర్ కూడా ఉన్నారు. అమ్మాయిల మదర్ కుమారి ఉన్నారు. వాళ్ళ మదర్ అల్లుడి గారు బిజీగా ఉన్నారు, తర్వాత తీసుకెళ్తారు. అయినా నీకు చిన్న బాబు ఉన్నాడు, బయటికి వెళ్ళడం మన మంచిది కాదు, నీ ఇంటి దగ్గర ఉండని అలా మదర్ మందలించగానే పైన అప్స్టైర్లో ఒక సింగిల్ రూమ్ ఉంది వాళ్ళకి. ఆ సింగిల్ రూమ్కి వెళ్ళి ఆమెకున్న ఒక శారీ, ఎల్లో కలర్ శారీతో ప్యాన్ హుక్కి హ్యాంగింగ్ చేసుకోవడం వల్ల 2 days కేజీస్ ట్రీట్మెంట్ పొంది మన 20th ఈవినింగ్ చనిపోవడం జరిగింది. అదే రోజు మనకి రిపోర్ట్ వాళ్ళ మదర్ మంగరపు కుమార్ ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు నమోదు చేయడం ఉంది. ఆ కేసు నమోదు ప్రకారం ఇంక్వెస్ట్ పిఎం అన్ని కండక్ట్ చేసాం. ఆ రిపోర్ట్లో భాగంగా ఎవరి మీద ఎటువంటి అనుమానం లేదని, ఎటువంటి ప్రలోభాలు లేదనేసి క్షణికావేశంలో మా అమ్మాయి ఇలా హ్యాంగింగ్ చేసుకుని చనిపోయిన తప్ప ఇంకా ఎటువంటి కారణాలు లేవని వాళ్ళ మదర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చెప్పడం. వీళ్ళు మదర్ అండ్ అల్లుడు వెళ్ళారు. అల్లుడు అలా బ్రదర్ కూడా ముగ్గురు వెళ్ళారు పైకి. అంటే హ్యాంగింగ్ అయిన తర్వాత అప్పుడే కాపాడి బయటికి తీశారు. కాకపోతే ఇంతలో 2 days ట్రీట్మెంట్ పొంది చనిపోయింది. ఏదేమైనా జ్యోతి క్షణికావేశం 2 కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. 7 నెలల చిన్నారిని తల్లి లేని బిడ్డను చేసింది. క్షణికావేశం, తొందరపాటు, మితిమీరిన అలక జ్యోతి బంగారు జీవితాన్ని చిదిమేసింది. భర్త, పిల్లలతో సంతోషంగా ఉండే ఆమె జీవితం ఓ తొందరపాటు నిర్ణయానికి బలైపోయింది. ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అందుకే క్షణికావేశం పనికిరాదని పెద్దలు అంటూ ఉంటారు.